హలో! ఈరోజు మన డావిన్సీ రిజాల్వ్ సిరీస్‌లో క్లాస్ నంబర్ 6 కీ ఫ్రేమింగ్ అండ్ యానిమేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొంచెం లెంతీగా కూడా ఉంటుంది. ఫస్ట్ నేను మీకు బేసిక్స్ చెప్తాను. కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేస్తారు? యానిమేషన్ ఎలా చేస్తారు? దీని గురించి కొంచెం అడ్వాన్స్‌గా వెళ్దాం. దానివల్ల మీకు ఐడియా వస్తుంది. కీ ఫ్రేమ్స్‌ని ఎలా యాడ్ చేయాలి? కీ ఫ్రేమ్స్‌ని ఎందుకు యూజ్ చేయాలి? ఈ క్లాస్‌లో తెలుసుకుందాం. మనం క్లాస్‌లోకి వెళ్దామా ఫాస్ట్‌గా? ఓకే. ఇది మన ఎడిట్ పేజ్. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసి యానిమేట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం వీటిని డిలీట్ చేసుకుందాం. టైమ్‌లైన్ నుంచి సెలెక్ట్ అండ్ డిలీట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి టైమ్‌లైన్‌లో. టెక్స్ట్ మీద యానిమేషన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది కీ ఫ్రేమ్స్ గురించి. పైన ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి టైటిల్స్‌లోకి వెళ్ళి టెక్స్ట్‌ని తీసుకొచ్చి టైమ్‌లైన్‌లో ప్లేస్ చేస్తున్నా. స్టార్టింగ్‌లో పెట్టుకుందాం. ఇప్పుడు ఎఫెక్ట్స్‌ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మన టైమ్‌లైన్ అండ్ ఇది టైమ్‌లైన్ డిస్‌ప్లే. నెక్స్ట్ ప్లే హెడ్‌ని వెనక్కి తీసుకొస్తున్నా. ఇది మన టెక్స్ట్. ఇక్కడ బేసిక్ టెక్స్ట్ కనిపిస్తుంది స్క్రీన్ పైన. దీన్ని చేంజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ భవ్వి ఎడిట్స్ మీడియా అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇన్స్పెక్టర్ ప్యానెల్ లోపల వీడియో ఉంటుంది. వీడియోలో ఇక్కడ మనకి టైటిల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో ఏం చేసాం? టెక్స్ట్ ని యాడ్ చేసాం. టెక్స్ట్ యాడ్ చేయకపోతే టైటిల్ ఆప్షన్ అనేది కనిపించదు. ఇప్పుడు మనం నార్మల్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. ఓకే. ఇన్స్పెక్టర్ ప్యానెల్ గురించి నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. ఇందులో ట్రాన్స్ఫార్మ్, క్రాపింగ్, డైనమిక్ జూమ్ వీటన్నిటి గురించి. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం యానిమేషన్ చేద్దాం. యానిమేషన్ అంటే ఏంటి? యానిమేషన్ బేసిక్స్ అంటే ఏంటి? అంటే టెక్స్ట్ అయినా, వీడియో అయినా, ఇమేజ్ అయినా సరే వాటికి మూమెంట్ అనేది వస్తుందో దానిని యానిమేటెడ్ అంటారు. మనం లెఫ్ట్ నుంచి రైట్ కి డ్రాగ్ చేస్తే అది కూడా యానిమేషన్ అవుతుంది. టాప్ టు బాటమ్ కి డ్రాగ్ చేస్తే అది కూడా యానిమేషన్ అవుతుంది. ఏదైనా మూమెంట్ ఉంటే దానిని యానిమేటెడ్ అంటాం. ఓకే. ఫస్ట్ మనం బేసిక్స్ గురించి తెలుసుకుందాం. మెల్లమెల్లగా అడ్వాన్స్ లెవెల్ కి వెళ్దాం. ఓకే. ఫస్ట్ మనం టైమ్ లైన్ ని జూమ్ చేసుకుందాం. జూమ్ అయింది. ప్లే హెడ్ ని స్టార్టింగ్ లో ప్లేస్ చేస్తున్నా. ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏ మూమెంట్ కానీ కనిపించడం లేదు. ఇప్పుడు నేను ప్లే హెడ్ ని వెనక్కి తీసుకొస్తున్నా. ఇప్పుడు వెనక నుంచి కొంచెం ముందుకి తీసుకొస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లే హెడ్ మీద జూమ్ లో ఒక కీ ఫ్రేమ్ ని అప్లై చేద్దాం జూమ్ లో. ఓకే. రైట్ సైడ్ లో ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ లో జూమ్ పక్కన ఇక్కడ చిన్న డాట్ ఉంది కదా, దీనినే కీ ఫ్రేమ్ అంటాం. ఈ రైట్ సైడ్ లో కనిపించేవి అన్ని కీ ఫ్రేమ్స్ అంటాము. ఈ డాట్స్ ని యూజ్ చేస్తూ యానిమేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం జూమ్ లో కీ ఫ్రేమ్ ని యాడ్ చేద్దాం. క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయ్యింది. సో కీ ఫ్రేమ్ యాడ్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో మనం కీ ఫ్రేమ్ ని యాడ్ చేసాం కానీ ఏ ప్లేస్ లో యాడ్ చేసామో మనకి కనిపించడం లేదు. మనకి అది కనిపించాలి అంటే ఇక్కడ పైకి వస్తే కీ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇలా వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, క్రాపింగ్, కాంపోజిట్ అన్ని ఉంటాయి. ఇన్స్పెక్టర్ లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం జూమ్ లో కీ ఫ్రేమ్ ని యాడ్ చేసాం కదా, అది యాడ్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ముందుకు పెడదాం ప్లే హెడ్ ని. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ లో జూమ్ దగ్గరికి వెళ్ళి కీ ఫ్రేమ్ ని క్లిక్ చేస్తున్నా. రెడ్ అవుతుంది. డాట్ అనేది వైట్ లో ఉన్నది రెడ్ అవుతే కీ ఫ్రేమ్ ని యాడ్ చేసినట్టు అర్థం. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ ని ఇక్కడ ఒకటి యాడ్ చేసాం, ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసాం. ఫస్ట్ దానికి మనం ఎలాంటి యానిమేషన్ చేయలేదు. సెకండ్ దానికి ఇప్పుడు యానిమేట్ చేంజ్ చేద్దాం. సెకండ్ కీ ఫ్రేమ్ ని యాడ్ చేసాము కానీ చేంజ్ చేయలేదు. సో నేను జూమ్ చేస్తున్నా. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దాన్ని పట్టుకొని రైట్ కి డ్రాగ్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు నేను జూమ్ ఇన్ చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ జూమ్ ఇన్ అయింది చూసారా. ఇక్కడ మనకి చిన్న యానిమేట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ప్లే హెడ్ ని స్టార్టింగ్ లో ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలాంటి మూమెంట్ ఉండదు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూమెంట్ కనిపిస్తుంది మనకి. చూడండి ప్లే చేస్తున్నా. చూడండి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మూమెంట్ అనేది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీడియోలో యానిమేషన్ అయింది. ఇలా కీ ఫ్రేమ్స్ హెల్ప్స్ తో ఎలాంటి యానిమేషన్ ని అయినా క్రియేట్ చేయొచ్చు. జూమ్ మీద ఎలా అయితే యానిమేట్ చేసామో కీ ఫ్రేమ్ ని యాడ్ చేసి అలాగే పొజిషన్, రొటేషన్, పిచ్, యాప్, ఫ్లిప్, క్రాపింగ్ దేని మీద అయినా సరే కీ ఫ్రేమ్ ని యూజ్ చేసి యానిమేట్ చేసుకోవచ్చు. ఇందాక మనం జూమ్ ఇన్ చేసాం. ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూద్దాం. ప్లే హెడ్ ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నా. ఇప్పుడు జూమ్ కి పక్కన ఉన్న కీ ఫ్రేమ్ ని మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు. దాన్ని హోల్డ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లే హెడ్ ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్తున్నా. మళ్ళీ కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకొని ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నా. టెక్స్ట్ అనేది జూమ్ అవుట్ అయ్యింది. టోటల్ గా కనిపించడం లేదు. సో ఇక్కడ మనం 4 కీ ఫ్రేమ్స్ ని యాడ్
చేసుకున్నాం. ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్, థర్డ్ అండ్ ఫోర్త్ కీ ఫ్రేమ్. మనం నోటీస్ చేస్తే ఫస్ట్ కీ ఫ్రేమ్ కి ఎలాంటి యానిమేషన్ చేయలేదు. సెకండ్ కీ ఫ్రేమ్ కి చేంజెస్ చేసాం. థర్డ్ కీ ఫ్రేమ్ కి చేంజెస్ చేయలేదు. ఫోర్త్ కీ ఫ్రేమ్ కి చేంజెస్ చేసాం. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. ప్లే హెడ్ స్టార్టింగ్ లో ప్లేస్ చేసి ప్లే చేద్దాం. జూమ్ ఇన్ అయింది, కొంచెం ఆగి మళ్ళీ జూమ్ అవుట్ అయింది. చూసారా, ఇలా బేసిక్ యానిమేషన్ క్రియేట్ అయింది కీ ఫ్రేమ్ హెల్ప్స్ తో. ఇది మనం జూమ్ మీద చేసాం. ఇప్పుడు పొజిషన్ మీద చేద్దాం. సో క్లిప్ ని డూప్లికేట్ చేస్తున్నా, కింది దాన్ని హైడ్ చేస్తున్నా, హైడ్ అయింది. ఇప్పుడు పైన ఉన్న దాంట్లో కీ ఫ్రేమ్ ని రిమూవ్ చేయాలి అంటే క్లిప్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ రీసెట్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అన్ని కీ ఫ్రేమ్స్ రిమూవ్ అవుతాయి. ఇలా వీడియోలో అయినా చేయొచ్చు, ఫోటో ఆర్ టెక్స్ట్ ఎందులో అయినా చేయొచ్చు. నెక్స్ట్ పొజిషన్ మీద చేసి చూద్దాం. ప్లే హెడ్ ని వెనక్కి తీసుకొచ్చి పొజిషన్ లోకి వెళ్ళి కీ ఫ్రేమ్ ని యాడ్ చేసి ప్లే హెడ్ ని కొంచెం ముందుకి తీసుకొచ్చి మళ్ళీ కీ ఫ్రేమ్ ని యాడ్ చేద్దాం. వెనక్కి వచ్చి చూద్దాం. ఇక్కడ కీ ఫ్రేమ్స్ కనిపించకపోతే పైన కీ ఫ్రేమ్స్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. పొజిషన్ లో కీ ఫ్రేమ్ ని యాడ్ చేసాం కదా, డాట్ పక్కన చిన్నగా ఆరో లాగా కనిపిస్తుంది కదా, మీరు లెఫ్ట్ సైడ్ కీ ఫ్రేమ్ కి వెళ్ళాలి అంటే లెఫ్ట్ మీద క్లిక్ చేయాలి, లేదా రైట్ సైడ్ కీ ఫ్రేమ్ కి వెళ్ళాలి అంటే రైట్ క్లిక్ చేయాలి. ఇది కీ ఫ్రేమ్స్ ని స్విచ్ చేస్తుంది. లెఫ్ట్ క్లిక్ చేస్తున్న టైమ్ లైన్ లో ప్లే హెడ్ స్టార్టింగ్ కి వచ్చింది. ఇప్పుడు పొజిషన్ ని చేంజ్ చేసుకుందాం. ఎక్స్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ కి ట్రాక్ చేస్తున్నా యానిమేట్ అనేది మనకి స్క్రీన్ లో వెనకాలకి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ కీ ఫ్రేమ్ కి వెళ్దాం. ఇక్కడ మనం ఏం చేయలేదు, ప్లే చేసి చూద్దాం. చూసారా, బయట నుంచి లోపలికి వచ్చింది. ఓకే, ఇంకొంచెం యానిమేట్ చేద్దాం. ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ ని యాడ్ చేస్తున్నా కానీ చేంజెస్ చేయట్లేదు. నెక్స్ట్ కొంచెం ముందుకు తీసుకెళ్లి కీ ఫ్రేమ్ ని యాడ్ చేసి ఎక్స్ పొజిషన్ ని బయటకి ట్రాక్ చేస్తున్నా, బయటకి వెళ్ళిపోయింది టెక్స్ట్ అనేది. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇది మనం చేసిన ఇంకో యానిమేషన్. క్లియర్ అయిందా? ఓకే, నెక్స్ట్ ఇంకో వేలో కూడా కీ ఫ్రేమ్ యూస్ చేసి చూద్దాం. దానికోసం వీటిని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు డావిన్సీ రిజాల్వ్ లోగోని తీసుకుందాం. స్టార్టింగ్ లో ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు లోగో మీద యానిమేట్ చేసి చూద్దాం. ప్లే హెడ్ ని స్టార్టింగ్ లో ఉంచి కీ ఫ్రేమ్ ని సెట్ చేద్దాం. పొజిషన్ పైన జూమ్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లే హెడ్ ని కొంచెం ముందుకు తీసుకొచ్చి జూమ్ అండ్ పొజిషన్ మీద కీ ఫ్రేమ్ ని యాడ్ చేస్తున్నా. జూమ్ అవుట్ చేస్తున్నా. పొజిషన్ Y మీద క్లిక్ చేసి కొంచెం కిందకి డ్రాగ్ చేస్తున్నా. మళ్ళీ ప్లే హెడ్ ని కొంచెం ముందుకి తీసుకొచ్చి మళ్ళీ జూమ్ మీద పొజిషన్ మీద కీ ఫ్రేమ్ ని యాడ్ చేస్తున్నా. కొంచెం జూమ్ ఇన్ చేసి కొంచెం పొజిషన్ Y ని కూడా పైకి తీసుకొస్తున్నా. మళ్ళీ ముందుకు వచ్చి జూమ్ అవుట్ చేస్తున్నా అండ్ పొజిషన్ X ని కొంచెం చేంజ్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి కీ ఫ్రేమ్ ని యాడ్ చేసి జూమ్ ఇన్ చేస్తున్నా. ఇప్పుడు పొజిషన్ X ని రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. ఎన్నిసార్లు కీ ఫ్రేమ్స్ ని సెట్ చేసుకుంటే అంత యానిమేట్ ని క్రియేట్ చేయొచ్చు మనం. ఇప్పుడు వెనక్కి తీసుకుందాం ప్లే హెడ్ ని. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా, ఇలా మనం చిన్న యానిమేట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు అన్ని కీ ఫ్రేమ్స్ ను ఒకేసారి రిమూవ్ చేసి నెక్స్ట్ రొటేషన్ మీద కీ ఫ్రేమ్ ని సెట్ చేసి చూద్దాం. నేను రీసెట్ బటన్ ని క్లిక్ చేస్తున్నా, కీ ఫ్రేమ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ప్లే హెడ్ ని స్టార్టింగ్ కి వస్తున్నా, రొటేషన్ కి కీ ఫ్రేమ్ ని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లే హెడ్ ని కొంచెం ముందుకు తీసుకొచ్చి మళ్ళీ కీ ఫ్రేమ్ ని సెట్ చేస్తున్నా. రొటేషన్ ని ఇక్కడ డాట్ లాగా ఉంది కదా, దాన్ని పట్టుకొని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ప్లే చేసుకున్నా. చూసారా, రొటేషన్ లో యానిమేట్ క్రియేట్ అయ్యింది. ఇలా మీరు ప్రతి దానికి కూడా యానిమేట్ చేసి చూడొచ్చు కీ ఫ్రేమ్స్ హెల్ప్స్ తో. నెక్స్ట్ మనం క్రాపింగ్ మీద కీ ఫ్రేమ్స్ ని యాడ్ చేసి చూద్దాం. వీటిని మనం డిలీట్ చేసుకుందాం. ఒక వీడియోని తీసుకొని చూద్దాం. నేను ఈ వీడియోని తీసుకుంటున్నా. ఇది మన వీడియో. ఇప్పుడు వీడియోలో యానిమేట్ చేసి చూద్దాం. క్రాపింగ్ లో కీ ఫ్రేమ్ ని యూజ్ చేసి స్టార్టింగ్ తీసుకొస్తున్నా. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, టాప్ చేయొచ్చు, బాటమ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో మనం లెఫ్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం దాన్ని లెఫ్ట్ లో ఉంచుదాం. దానికోసం క్రాప్ లెఫ్ట్ కీ ఫ్రేమ్ ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే హెడ్ ని కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇంకో కీ ఫ్రేమ్ ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ డాట్ ని పట్టుకొని టోటల్ గా లాస్ట్ వరకు ట్రాక్ చేయాలి అండ్ ప్లే చేసి చూద్దాం. చూడండి, వీడియో మొత్తం వెళ్ళిపోయింది కనిపించకుండా. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి వేరేలాగా చేసి చూద్దాం. ఇప్పుడు కీ ఫ్రేమ్ ని రీసెట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియోని డూప్లికేట్ చేస్తున్నా. పైన క్లిప్ ని డిజేబుల్ చేద్దాం. ఇప్పుడు కింద ఉన్న క్లిప్ ని సెలెక్ట్ చేసి కలర్ పేజ్ లోకి వెళ్దాం. అక్కడ వ్యాపర్ ని సెలెక్ట్ చేసి కొంచెం కలర్ గ్రేడింగ్ చేద్దాం. ఓకే, కలర్ గ్రేడింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం ఎడిట్ పేజ్ కి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే కింద ఉన్న వీడియోకి
మాత్రమే కలర్ గ్రేడింగ్ చేసాం. పైన ఉన్న దానికి చేయలేదు. ఇప్పుడు పైన ఉన్న దానిని ఎనేబుల్ చేసుకుందాం. ఇప్పుడు పైన ఉన్నది ఎలా ఉంది? నార్మల్ గా ఉంది. సో ఇప్పుడు నార్మల్ నుంచి కలర్ గ్రేడింగ్ ఎలా అవుతుందో చూద్దాం. ప్లే హెడ్ ని స్టార్టింగ్ లో పెట్టి పైన ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని క్రాప్ లెఫ్ట్ లో కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకి తీసుకొని రావాలి ప్లే హెడ్ ని. ఇప్పుడు క్రాప్ లెఫ్ట్ ని లాస్ట్ వరకే డ్రాగ్ చేస్తే పైన క్లిప్ అనేది మొత్తానికి కనిపించకుండా వెళ్తుంది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. స్మూత్ ట్రాన్సిషన్ అయింది. మళ్ళీ ప్లే చేసి చూద్దాం. చూసారా, వెనకాల కలర్ అనేది మెల్లమెల్లగా ట్రాన్సిషన్ అవుతుంది. ఈ టైప్ అనేది ఎఫెక్ట్ లాగా ఉంటుంది. మీరు ఇలా కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి క్రాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన యానిమేషన్ అండ్ కీ ఫ్రేమ్. ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాం. సో మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.